గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, మనం ఈరోజు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్లో ప్లాంట్ బాడీలో ఉండేటువంటి పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఏ పార్ట్ గురించి సార్ అంటే రూట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఏ ప్లాంట్కైనా రూట్ అనేది ఉంటుంది. రూట్ అంటే ఏంటి? రూట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీడ్స్ ఉంటాయి కదండి, సీడ్స్ని సాయిల్లో సోయింగ్ చేసినప్పుడు ఈ సాయిల్లో సోయింగ్ చేసినటువంటి సీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్బ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. వాటర్ని అబ్జార్బ్ చేసినటువంటి ఈ సీడ్ స్వెల్ అప్, ఉబ్బుతుంది. ఉబ్బినాక ఏమవుతుంది సార్ అంటే ఇన్సైడ్ ఈ సీడ్ లోపల ఎవరుంటారు సార్ అంటే ఎంబ్రియో ఈజ్ ప్రజెంట్. దట్ ఎంబ్రియో ఈజ్ జర్మినేటెడ్ and produce the plumule and cotyledons and radicle systems. This is the plumule, this is the radicle. This radicle is elongated and become as thick and produce the lateral roots and rootlets. This total structure is called root system. Generally, root system is present inside of the soil. Soil ki లోపటి వైపు ఉంటుంది. ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ ఎటువైపు ఉంటుంది సార్ అంటే సాయిల్ లోపల ఉంటుంది. ఓకేనా? రూట్ అంటే ఏంటి నాన్న? రాడికల్ అనేది ఇలాంగేషన్ అయిపోయి లాటరల్ రూట్ని ఫార్మేషన్ చేసి సాయిల్ లోపల ఉండేటువంటి ప్లాంట్ బాడీ యొక్క పార్ట్ని ఏమంటున్నాం సార్ అంటే రూట్ అంటున్నాం. ఈ టోటల్ రూట్, ప్రైమరీ రూట్, లాటరల్ రూట్ అండ్ రూట్లెట్స్, ఈ టోటల్ స్ట్రక్చర్ని కలిపి రూట్ సిస్టమ్ అంటున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూద్దామండి. జనరల్లీ రూట్ ఈజ్ విచ్ కలర్డ్ అపియర్డ్? ఏ కలర్లో కనిపిస్తుంది? రూట్ జనరల్లీ అపియర్డ్ ఇన్ ద బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. వై? బికాజ్ ఇట్స్ అపియర్డ్ ఇన్ బ్రౌన్ కలర్. ఓకే, మనకు ఆబ్జెక్టివ్లో అడుగుతారండి. ఏమని అడుగుతాడు? అసర్షన్ వచ్చేసి రూట్ కలర్ ఈజ్ బ్రౌన్ కలర్, రీజన్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ నాన్ క్లోరోఫిల్లస్ అంటాడండి. ఓకేనా? అసర్షన్ రీజన్స్లో అడుగుతాడు. అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ ఏంటిదండి? క్వశ్చన్ వచ్చేసి ఏమిటంటాడండి? అసర్షన్ ఏంటిది? రూట్ కలర్ ఈజ్ బ్రౌన్ కలర్. ఓకేనా? రీజన్ వచ్చేసి ఇట్ ఈజ్ నాన్ క్లోరోఫిల్లస్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆప్షన్ చూడండి నాన్న. ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. థర్డ్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఫోర్త్ ఆప్షన్ ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అంటాడు. అప్పుడు ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది నాన్న. ఎలా సార్ అంటే రూట్ కలర్ ఈజ్ బ్రౌన్ కలర్డ్ అసర్షన్. రీజన్ వాట్ ఈస్ దట్? ఇట్ ఈజ్ ఏ నాన్ క్లోరోఫిల్లస్. ఇది క్లోరోఫిల్ కలిగలేదు కాబట్టి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. నాన్ క్లోరోఫిల్లస్. క్లోరోఫిల్ లేదు కాబట్టి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. And it did not possess the nodes and internodes. Nodes అను ఇంటర్నోడ్స్ అనేటివి ఆబ్సెంట్ అండి. ఇంటర్నోడ్స్. మరి నోడ్స్ ఇంటర్నోడ్స్ అనేటివి ఎక్కడ ఉంటాయండి? నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఈజ్ జనరల్లీ ప్రజెంట్ ఇన్ ద స్టెమ్ లోపల ఉంటాయి, స్టెమ్కు ఉంటాయి. ఓకేనా? కానీ రూట్లో మాత్రం ఆబ్సెంట్ అండి. నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఈజ్ ఆబ్సెంట్. అండ్ ఇంకేమంటున్నాను? దిస్ రూట్ సిస్టమ్ గ్రోత్. ఈ రూట్ ఎటువైపు గ్రోత్ అవుతుంది? సాయిల్ లోపటి గ్రోత్ అవుతుంది. కాబట్టి ఏమనొచ్చండి? గ్రోత్ ఈజ్ పాజిటివ్లీ జియోట్రోపిక్. పాజిటివ్లీ జియోట్రోపిక్. హియర్ జియో మీన్స్ సాయిల్ లోపటి గ్రోత్ అవుతుంది కాబట్టి పాజిటివ్లీ జియోట్రోపిక్ అంటున్నాం.
ఓకేనా? మరే ఇది ఎటువైపు సన్లైట్కు ఆపోజిట్గా గ్రోత్ అవుతుంది కానీ సన్లైట్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది కదా. మరి రూట్ అనేది పైకి పెరుగుతుందా కిందికి పెరుగుతుందా? కింది వైపు పెరుగుతుంది, పైకి అయితే పెరగదు కదా, అంటే సన్లైట్ వైపు అయితే గ్రోత్ కాదు కదా. సో కాబట్టి ఏమనవచ్చు, గ్రోత్ ఈజ్ నెగటివ్లీ phototrophic. Here photo means sunlight. Photo means what is that? Sunlight. Sunlight కి నెగటివ్గా గ్రోత్ అవుతుంది కాబట్టి నెగటివ్లీ ఫోటోట్రోపిక్ అంటున్నాం. ఓకే రైట్ సార్. హియర్ జనరల్లీ బర్డ్స్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ది స్టెమ్. జనరల్గా స్టెమ్ లోపల బర్డ్స్ అనేటివి ఉంటాయి. బట్ ఇన్ రూట్ సిస్టమ్ నార్మల్ బర్డ్స్ ఈజ్ ఆబ్సెంట్. నార్మల్ బర్డ్స్ ఈజ్ ఆబ్సెంట్. నార్మల్ బర్డ్స్ అనేటివి ఆబ్సెంట్ అండి. మరి నార్మల్ బర్డ్స్ ఆబ్సెంట్ కదా, మరి ఎవరు ఉంటున్నారు? అబ్నార్మల్ బర్డ్స్ ఈజ్ ప్రజెంట్. అబ్నార్మల్ బర్డ్స్ ఈజ్ ప్రజెంట్. Abnormal birds is present. What is the advantages of this abnormal birds? ఈ అబ్నార్మల్ బర్డ్స్ అనేటివి ఎక్కడ ఉంటున్నాయి? రూట్లో ఉంటున్నాయి కాబట్టి వీటిని రాడికల్ బర్డ్స్ అని కూడా అనవచ్చు. ఓకేనా? ఏ బర్డ్స్ అంటున్నామండి? రాడికల్ బర్డ్స్, లేదా వీటిని అడ్వాంటేషియస్ బర్డ్స్ అని కూడా అంటారు. దిస్ అబ్నార్మల్ బర్డ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అడ్వాంటేషియస్ బర్డ్స్. Advantageous birds. This birds is also called advantageous birds. This advantageous birds is useful in vegetative propagation. వెజిటేటివ్ ప్రాపగేషన్లో యూస్ఫుల్ అవుతాయి. సార్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి అంటే ఈ రూట్ సిస్టమ్ నుంచి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు. దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే సెక్సువల్ పార్ట్స్ నుంచి కాకుండా ప్లాంట్ బాడీలో ఉండేటువంటి వెజిటేటివ్ పార్ట్స్ నుంచి కనుక బేబీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ అవుతే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం కదండి తెలుగులో, అలా అన్నట్టు వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఈ అడ్వాంటేషియస్ బర్డ్స్ యూస్ఫుల్ అవుతున్నాయి. ఈ అడ్వాంటేషియస్ బర్డ్స్నే అబ్నార్మల్ బర్డ్స్ అంటాము. నార్మల్ బర్డ్స్ అనేటివి ఆబ్సెంట్. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ముర్రయా కనిగ. వాట్ ఈస్ దట్? బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దట్? ముర్రయా కనిగ. ముర్రయా కనిగ. ముర్రయా కనిగ అంటే ఏంటిది? ఇక్కడ కరివేపాకు అండి. కరివేపాకు చెట్లు చూసారు ఎప్పుడైనా మీరు? ఈ కరివేపాకు చెట్లకు చూసినట్లయితే కింద రూట్స్ దగ్గర చూసినట్లయితే అక్కడక్కడ కొన్ని పిలక మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ పిలక మొక్కలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రూట్ సిస్టమ్ మీద ఏంటి సార్ అంటే అబ్నార్మల్ బర్డ్స్ ఉంటాయి. ఈ అబ్నార్మల్ బర్డ్స్ ఏంటి సార్ అంటే జర్మినేట్ అయిపోయి బేబీ ప్లాంట్స్ని ఇలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఎవరు యూస్ఫుల్ అవుతున్నారు? అబ్నార్మల్ బర్డ్స్. ఈ అబ్నార్మల్ బర్డ్స్కి ఉన్నటువంటి ప్లాంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే ముర్రయా కనిగ. దిస్ ఈస్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది రూట్ యొక్క జనరల్ క్యారెక్టర్స్. ఈ అడ్వాంటేజెస్ బర్డ్స్ అనేటివి అన్ని ప్లాంట్ రూట్స్కి ఉండవండి, జస్ట్ ఫ్యూ ప్లాంట్స్కి మాత్రమే ఉంటాయి. గుర్తుంచుకోండి. అబ్నార్మల్ బర్డ్స్ did not possess all plant roots, only some plants possess, like that ముర్రయా కనిగ. ఓకే రైట్. ఈ నోట్స్ రాసుకున్నానా? ఈ నోట్స్ రాసుకుంటే ఇప్పుడు రూట్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, నోట్స్ రాసుకున్నామా? రాసుకుంటున్నారుగా? చూడండి నాన్న, ఈ అడ్వాంటేజెస్ బర్డ్స్ ఉన్నటువంటి ప్లాంట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది నాన్న. రోజ్ వుడ్ నాన్న. Dalbergia latifolia, rosewood. Rosewood is also best example. Rosewood botanical name is Dalbergia latifolia. ఓకే, రాసుకున్నారు కదా? నోట్స్ షేర్ చేసుకున్నారు కదా? ఓకే, ఇప్పుడు రూట్ సిస్టమ్ యొక్క రూట్స్ యొక్క ఫంక్షన్స్ గురించి చూద్దామండి. ఫంక్షన్స్ ఆఫ్ రూట్.
చూడండి అన్న, మన ఎయిమ్ ఎంబీబీఎస్. ఓకే, మనం ఎయిమ్ నీట్ అండి. నీట్లో సీట్ కొట్టాలి. నీట్లు కానీ ఎంసెట్లో కానీ సీట్ కొట్టాలి. సీట్ కొట్టాలంటే మనం జాగ్రత్తగా వినాల్సిందేనండి. లెసన్స్ జాగ్రత్తగా వింటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటిదైనా ఫంక్షన్స్ ఆఫ్ రూట్. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో, వెరీ సింపుల్గా ఉంటుంది అన్న. చూడండి అన్న, ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అంటున్నాం. రూట్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, రూట్ ప్లాంట్ బాడీలో ఈ రూట్ చేసేటువంటి పనులేంటి, ఈ రూట్ సిస్టమ్ చేసేటువంటి వర్క్స్ ఏంటి, పనులేంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. ఏం చేస్తున్నానా, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది సాయిల్ నుంచి అబ్జార్బ్ చేయడం జరుగుతుందండి. వాటర్ అండ్ మినరల్స్ని సాయిల్ నుంచి అబ్జార్బ్ చేస్తుంది. మరి అబ్జార్బ్ చేసినటువంటి ఈ వాటర్ అండ్ మినరల్స్ని ఏం చేస్తుంది, కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్, లేదా కండక్షన్ ఆఫ్ ది వాటర్ అండ్ మినరల్స్ టు ద ఏరియల్ పార్ట్స్కి కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ టు ఏరియల్ పార్ట్స్. ఏం సార్, ఏం అర్థం కాలేదు సార్ నాకు. వాట్ ఈస్ దట్? హియర్ కండక్షన్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్ట్ ద వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఏరియల్ పార్ట్స్ అంటే ఎవరు, స్టెమ్, లీవ్స్, బ్రాంచెస్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఈ స్టెమ్కి కానీ, లీవ్స్కి కానీ, బ్రాంచెస్కి కానీ, ఫ్లవర్స్ కానీ వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసి, సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసి ఏరియల్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏరియల్ పార్ట్స్ మొత్తం అంటే భూమిపైన ఉండేటువంటి పార్ట్స్ అన్నిటికి కూడా, ప్లాంట్ పార్ట్స్ అన్నిటికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి సార్ అంటే, యాంకరేజ్ మీన్స్ ఫిక్సేషన్ ఇన్ టు ద సాయిల్. into the soil. Hence fixation of the into the soil ఏంటి సార్, ఈ ప్లాంట్ సాయిల్లో ఫిక్స్ అయ్యేలాగా, ఒక స్టేబుల్గా ఉండడానికి, మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి, యాంకరేజ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం అంటే ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నాం, కానీ ప్లాంట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయండి, మూవ్ ఒక దగ్గర స్టేబుల్గా ఉంటాయి కదా. మరి స్టేబుల్గా ఉన్నప్పుడు గాలి వస్తే కింద కొట్టుకొని పోకుండా ఉండకూడదు కదా. అవి ఏం చేస్తున్నాయి, సాయిల్లో ఫిక్స్ అయి ఉంటున్నాయి. మరి సాయిల్లో ప్లాంట్ బాడీలో ఏ పార్ట్ ఫిక్స్ చేస్తుంది, రూట్ సిస్టమ్ సాయిల్లో ఒకటి ఫిక్సేషన్ చేసి మెకానికల్ సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి, మెకానికల్ సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. ఓకేనా. ఇంకా చూసినట్లయితే చూడండి, మన బాడీలో యానిమల్స్ లోపల హార్మోన్స్ సింథసిస్ అవుతూ ఉంటాయి కదా నాన్న. అదేవిధంగా ఈ ప్లాంట్ బాడీ కూడా గ్రోత్ కావాలంటే కొన్ని హార్మోన్స్ అనేటివి అవసరం అవుతాయి నాన్న. అలా గ్రోత్, ఇట్ సింథసిస్ ద గ్రోత్ రెగ్యులేటర్ హార్మోన్స్. రూట్ సింథసిస్, ఇట్స్ మీన్స్ రూట్ నాన్న. రూట్ సింథసిస్ ఎవరిని సింథసిస్ చేస్తుంది నాన్న, ఎవరిని తయారు చేస్తుంది, సింథసిస్ ద, ఎవరిని సింథసిస్ చేస్తుంది, గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్. ఈ గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ అంటే ఎవరండి, ఫర్ ఎగ్జాంపుల్ అవేంటి సరే అంటే ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. చూడనా, ఈ బిట్టు మనకి ఎంసెట్లో 2 times అడిగారండి. ఈ క్వశ్చన్ ఎంసెట్లో 2 times రిపీట్ అయింది. చూడనా, ప్లాంట్ రూట్ సింథసిస్ ద గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్. దట్ గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ ఈజ్ ఏ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ని సింథసిస్ చేసేటువంటి పార్ట్స్ ఎవరు సరే అంటే రూట్స్ అండి. రూట్ సింథసిస్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ ప్లాంట్స్
ఇంకా ఫంక్షన్ చెప్పాలంటే సమ్ ప్లాంట్ రూట్స్ ఈజ్ సిన్సిస్ ద సమ్ ప్లాంట్ రూట్స్ ఈజ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ చేస్తాయి. సమ్ ప్లాంట్ రూట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్ యొక్క నార్మల్ ఫంక్షన్స్ అండి. ఇది ఒకసారి నోట్స్ రాసుకుందామా, నోట్స్ రాసేసుకుంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రూట్స్ గురించి చెప్పుకుందామండి. ఓకే, రాసుకున్నారు కదా? ఓకే నాన్న, రఫ్ చేస్తున్నాను. Types of root systems. Types of root systems. Generally, root systems is 2 types, but we are studying 3 types. Generally, root systems అనేటివి 2 types ఏనండి, కాకపోతే మనం ఇక్కడ 3 types గురించి డిస్కస్ చేస్తామండి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ దట్? ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకే, ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే మన ఇంట్లో ఉండే ట్యాప్ అనుకుంటున్నారండి? కాదండి. ఓకేనా, ట్యాప్ రూట్ సిస్టమ్ జనరల్లీ ప్రజెంట్ ఇన్ డైకాటిలిడన్ ప్లాంట్స్. ఇట్స్ ప్రజెంట్ ఇన్ డైకాట్స్. దేంట్లో ఉంటుందండి? ప్రజెంట్ ఇన్ డైకాట్ ప్లాంట్స్లో ఒకటి ఉంటుందండి. వాట్ ఈస్ దట్ డైకాట్ ప్లాంట్స్? డైకాట్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, డైకాట్ ప్లాంట్స్ అంటే సింపుల్ అండి. విచ్ ప్లాంట్ సీడ్స్ possess the 2 cotyledons, that plants is called dicotyledon plants or dicot plants. డైకాట్ అన్నా డైకాటిలిడన్స్ అన్నా ఒకటేనండి ఇక్కడ. ఓకేనా, ఏ ప్లాంట్స్ యొక్క సీడ్స్ అయితే 2 cotyledons ఉంటాయో ఆ 2 cotyledons ఉన్నటువంటి ప్లాంట్స్ని ఏమంటారు అంటే డైకాటిలిడన్ ప్లాంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎప్పుడైనా సరే వేరుశనగ కాయలు తెలుసు కానీ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్ నట్ పల్లీని ఇలా విప్పినప్పుడు గింజ వస్తుంది కదా, సీడ్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే 2 పలుకుల్లాగా విడిపోతుంది. అంటే ఈ 2 పలుకులను ఏమంటారంటే కాటిలిడన్స్ అంటారు. ఆ పలుకులకు ఒక చివర స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అదేంటిదంటే ఎంబ్రియో అండి. ఓకేనా, జస్ట్ మీకు మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇది డైకాట్స్. మరి డైకాట్ ప్లాంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే గ్రౌండ్ నట్, అరాకిస్ హైపోజియా. గ్రౌండ్ నట్ బొటానికల్ నేమ్ వాట్ ఈస్ దట్? అరాకిస్ హైపోజియా. ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దట్? గ్రౌండ్ నట్. ఓకేనా, నెక్స్ట్ వన్, అనదర్ వన్ ఈస్ ద బీన్స్. బీన్స్ బొటానికల్ నేమ్ వచ్చేసి డాలికస్ లాబ్డా. Dolichos. Mango is also one of the dicotyledon plant. Mango కూడా dicotyledon ప్లాంటే. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి నాన్న. ఓకే, ఈ 2 చెప్పుకుందాం ప్రస్తుతానికి. మరి ఇంతకీ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది డైకాటిలిడన్ ప్లాంట్స్లలో ఉంటుంది. ఓకే సార్, డైకాట్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రౌండ్ నట్, డాలికస్ అన్నారు, బాగానే ఉంది సార్. మరి ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్ నాన్న, ఇదడానికి చెప్పుకున్నాం కదా. ఏమైంది? సీడ్ జర్నీ టైప్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుందన్నాను? ప్లమ్యూల్ని, కాటిలిడన్స్ని, రాడికల్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నా కదా. దిస్ ఈజ్ ద కాటిలిడన్స్. ఇదేంటిది? ప్లమ్యూల్. మరి ఇదేంటిది? రాడికల్ కదా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. This radicle is elongated into the soil and become thickగా ఫార్మేషన్ అవుతుంది. Radicle is elongated into the soil and become thick. It is called
primary root. Primary root. దీన్ని ఏమంటున్నానా primary root అంటాం. This primary root produce the lateral roots. Lateral roots. Lateral roots. Which lateral roots produce first from the primary root. Primary root నుంచి ఏవైతే ఫస్ట్ వస్తున్నాయో వాటిని ఏమంటామంటే సెకండరీ రూట్స్ ఆర్ వీటినే లాటరల్ రూట్స్ అని కూడా అంటామండి. లాటరల్ రూట్స్. ఈ సెకండరీ రూట్స్ నుంచి వచ్చే వాటిని ఏమంటామంటే టెర్షరీ రూట్స్ అంటామండి. ఏమంటామండి టెర్షరీ రూట్స్ అంటాం. ఈ టెర్షరీ రూట్స్ని సెకండరీ రూట్స్ని కలిపి ఏమంటామంటే లాటరల్ రూట్స్ అంటాం. ఏమంటామండి లాటరల్ రూట్స్. ఈ లాటరల్ రూట్స్ మొన్న కానీ ఈ టోటల్ సిస్టాన్ని ఏమంటామంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటామండి. జనరల్లీ దిస్ lateral root system arrangement is endogenous. Lateral roots origin is endogenous, arrangement is acropetal. Origin ఏంటినా కనిపిస్తుంది చూడన్నా ఒకసారి గుర్తుంచుకోండి. ట్యాప్ రూట్ అంటే ఏం చెప్తున్నా అండి, రాడికల్ ఈజ్ ఇలాంగేటెడ్ ఇన్ టు ద సాయిల్ అండ్ బికమ్ థిక్ and form the primary root. This primary root is produce the lateral roots and rootlets is produced. This total structure is called taproot system. In taproot system, lateral roots origin is endogenously ఎండోజీనస్ అంటున్నాం. ఎండోజీనస్ ఆర్ ఎండోజీనస్లీ. ఇక్కడ ఎండోజీనస్లీ అంటున్నాం కానీ ఎండోజీనస్లీ అంటే ఏంటిది, దిస్ lateral roots produced inner tissues from inner parts. lateral roots అనేటివి ఇన్నర్ పార్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. విచ్ ఇన్నర్ పార్ట్స్, ఏ పార్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే పెరిసైకిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాను. జనరల్గా ఈ రూట్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటిదంటే ఎపిడర్మిస్, తర్వాత 2 to 3 లేయర్స్ ఆర్ మెనీ లేయర్స్ ఎవరుంటారంటే కార్టెక్స్ తర్వాత ఎండోడర్మిస్ తర్వాత ఎవరుంటారంటే పెరిసైకిల్. ఈ పెరిసైకిల్ నుంచి లాటరల్ రూట్స్ అనేవి ఆరిజిన్ అవుతాయండి. లాటరల్ రూట్స్ ఆరిజిన్ ఫ్రమ్ పెరిసైకిల్. దిస్ పెరిసైకిల్ ఈజ్ ఇన్నర్ టిష్యూస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి lateral roots origin is endogenously or endogenous. endogenous అన్నా అభ్యంతరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్, దిస్ lateral roots arrangement is acropetal. lateral roots arrangement అనేది ఎలా ఉందండి, acropetal manner లో ఉందండి. ఓకేనా. acropetal manner లో ఉంది. సార్ ఇక్కడ acropetal manner అంటే ఏంటి, అంటే బేస్ దగ్గర వచ్చేసి లాటరల్ రూట్స్ అనేటివి లార్జ్గా ఉండి ఈ రూట్ యొక్క టిప్ చివరిలో వచ్చేసి స్మాల్గా ఉన్నాయనుకోండి, దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ acropetal manner అంటామండి. ఏం మేనర్ అంటామండి, acropetal manner అంటాం. దిస్ ఈజ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. దీన్ని ఏ రూట్ సిస్టమ్ అంటున్నానా, ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటిదండి, ఇట్స్ ప్రజెంట్ ఇన్ ద డైకోటిలమ్ ప్లాంట్స్లో ఉంటుంది. డైకోటిలమ్ ప్లాంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గ్రౌండ్ నట్ అండ్ డాలికస్. ట్యాప్ రూట్ అండ్ చూడండి, radicle is generally elongated and become thick and form the primary root formation చేస్తుంటుంది. It's produce the lateral roots. This total structure is called taproot system. This taproot system lateral root origin is endogenously. Lateral roots arrangement is acropetal manner. This is the taproot system. ఓకేనా. ఇది డ్రా చేసుకున్నారు కండి.
రాసుకున్నారు కదా ఓకే నెక్స్ట్ టైప్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ దట్ రఫ్ చేస్తున్నా అండి ఇది నెక్స్ట్ టైప్ ఈజ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ విచ్ రూట్ సిస్టమ్ అండి fibrous. Generally, second type is fibrous root system. This fibrous root system is present in monocotyledons. Fibrous root system. Second type is fibrous root system. This fibrous root system is present in monocotyledon plants. It's present in monocotyledons. చూడండి ఇక్కడ మోనోకాటిలిడన్స్ అన్నా మోనోకాట్స్ అన్నా ఒకటేనండి ఓకేనా కన్ఫ్యూజ్ కావకండి మోనోకాటిలిడన్స్ అంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ మోనోకాటిలిడన్స్ అంటే ఏంటి ఇదంతా డైకాటిలిడన్స్ మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ మోనోకాటిలిడన్స్ అంటే సింపుల్ నాన్న విచ్ ప్లాంట్ సీడ్స్ possess the single cotyledon that plants is called monocotyledons. For a best example is maize and paddy or rice. ఓకేనా ఎగ్జాంపుల్ ఎవరండి మేజ్ అంటే మొక్కజొన్న అండి ఓకేనా ప్యాడీ ఈజ్ ఆల్సో రైస్ ఈజ్ ఆల్సో ప్యాడీ అన్న రైస్ అన్న ఒకటేనండి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అన్న మీరు మేజ్లో కానీ రైస్లో కానీ చూసినట్లయితే ఆ సీడ్కి ఒకటే ఒక కాటిలిడన్ ఉంటుంది కాబట్టి వాటి మోనోకాటిలిడన్స్ అంటున్నాం ఓకేనా మరి ఇక్కడ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి దేర్ ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్ అంటే ప్రైమరీ రూట్ అనేది వస్తుందంటే radical is elongated and form the primary root. This primary root is short lived కొంతకాలం మాత్రమే ఉంటుంది and it's degenerated అంటే అది కొద్దిసేపు కొంతకాలం జీవించి ఉండి తర్వాత డీజనరేట్ అవుతుంది ఆ ప్రైమరీ రూట్ ప్లేస్లో ఫైబర్ లైక్ రూట్స్ బంచ్ ఆఫ్ ఫైబర్ లైక్ రూట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ది స్టెమ్ యొక్క బేస్ నుంచి లేదా ఈ ప్రైమరీ రూట్ యొక్క ప్లేస్ నుంచి ఏంటి సార్ అంటే ఒక సమూహం లాంటి ఫైబర్ లాంటి ఉండేటువంటి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి fiber like roots produced from the base of the stem or at the place of the primary root place నుంచి కానీ స్టెమ్ యొక్క బేస్ నుంచి కానీ ఫైబర్ లైక్ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి మీరు ఎప్పుడైనా సరే వరి మొక్కల్ని ఇలా పీక్ చూసారనుకోండి వేర్లు ఒక గుత్తిలాగా వస్తాయి అవి షార్ట్ పొట్టిగా ఉంటాయి ఓకేనా ఒక సమూహంలాగా ఒక కట్టలాగా ఉంటాయి ఓకేనా అదే ట్యాప్రూట్లో అయితే కొంచెం పొడుగ్గా ఉంటాయి ఇలాంగేటెడ్గా ఉంటాయి ఇక్కడ మాత్రం షార్ట్గా ఉండి ఫైబర్ లైక్ రూట్ సిస్టమ్ ఉంటాయి దిస్ ఈజ్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఏంటిదండి ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్ అండ్ ఇట్స్ డీజనరేట్ అవుతుంది స్మాల్ ఫైబర్ లైక్ రూట్స్ bunch of fiber roots origin from ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది బేస్ ఆఫ్ ది స్టెమ్ ఈ స్టెమ్ యొక్క బేస్ నుంచి ఆరిజిన్ అవుతుంది దిస్ రూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ వీటిని ఏమంటామంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం ఓకేనా అర్థమైంది కదా సమజ్మానా ఓకే రైట్ నెక్స్ట్ ఇది రాసుకున్నారు కదా రాసుకున్నామా ఒకసారి నెక్స్ట్ వన్ ఈజ్ దట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ థర్డ్ వన్ ఈజ్ దట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ థర్డ్ వన్ is
advantageous root system. Simple enough. It's present in both monocots and dicots. It's present in both monocots and dicots. ఈ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అనేది మోనోకాట్స్లోను డైకాట్స్లోను రెండిట్లోనూ ఉంటుందండి. ఓకే రైట్, బాగుంది సార్. ఇప్పుడు డైకాట్లో ఉంటుంది, మోనోకాట్ ఇంప్లాంట్స్లలో కూడా ఉంటుంది. మరి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? రూట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ఎనీ part of the plant body other than radical ఈ రాడికల్ నుంచి అంటే రూట్స్ అనేటివి ప్లాంట్ బాడీలో ఏ పార్ట్ నుంచి అయినా సరే ఆరిజిన్ అవుతాయి అంట. అదర్ దాన్ రాడికల్ నుంచి కాకుండా, ఎక్కడి నుంచి కాకుండా అండి? రాడికల్ నుంచి కాకుండా ప్లాంట్ బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ, మర్రి చెట్టు చూసారనుకోండి, ఇలా బ్రాంచెస్ నుంచి రూట్స్ అనేటివి ఆరిజిన్ అవుతూ ఉంటాయి. చూసారా? ఓడల మర్రి చెట్టు చూస్తారు కదా, ఓడల మర్రి ఉంటాయి కదా. ఏం బనియన్ ట్రీ అనుకుంటే బనియన్ ట్రీ బెస్ట్. బనియన్ ట్రీ అంటే ఎవరు కాదు నాన్న, మర్రి చెట్టునే. దీన్ని ఫిగ్ ట్రీ అని కూడా అంటాం. ఫిగ్ ట్రీ అన్నా బనియన్ ట్రీ అన్నా ఒకటేనండి. ఈ బనియన్ ట్రీకి రూట్స్ అనేటివి బ్రాంచెస్ నుంచి ఆరిజిన్ అవుతాయి. అదే బ్రయోఫిల్లానికి అయితే లీవ్స్ నుంచి ఆరిజిన్ అవుతాయి. ఓకేనా? ఇవి ఎక్కడి నుంచి కాకుండా, రాడికల్ నుంచి కాకుండా ప్లాంట్ బాడీలో షూట్ సిస్టమ్ నుంచి అయినా కావచ్చు, లీవ్స్ నుంచి అయినా కావచ్చు, ఏ పార్ట్ నుంచి అయినా సరే ప్రొడ్యూస్ అవుతాయి. ఆ రూట్ సిస్టమ్ అంటారు, అంటే అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హూ ఇస్ దాట్? బనియన్ ట్రీ అండ్ బ్రయోఫిల్లం ఈజ్ ఆల్సో. ఓకే రైట్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకున్నాను. ఆల్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ ఈజ్ ఏ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. చూడనా, అన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ అనేటి అన్నీ కూడా ఏంటండి? అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఆల్ ఫైబ్రస్ రూట్స్ ఈజ్ advantageous root systems. Advantageous roots. Why? ఎందుకు ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ అన్నీ కూడా అడ్వాంటేజియస్ రూట్స్ ఎందుకైనాయి? సింపుల్, ఇక్కడ ఒకటే ఒక రీజన్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాము? రూట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్ యొక్క బేస్ నుంచి అంటున్నాం. రాడికల్ నుంచి కాదు కదా ప్రొడ్యూస్ అయింది. బంచ్ ఆఫ్ ఫైబర్ లైక్ రూట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ది స్టెమ్ అంటున్నాం. ఇక్కడ మనకు మరి దీని డెఫినేషన్ ఏమన్నాం? రూట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ అదర్ దాన్ రాడికల్ నుంచి కాకుండా ఏ పార్ట్ నుంచి వచ్చినా సరే వాటిని ఏమంటున్నాం అండి? అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటున్నాం. ఫైబ్రస్ రూట్స్లో కూడా సరే రాడికల్ నుంచి కాకుండా స్టెమ్ యొక్క బేస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వీటిని అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటున్నాం. ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ అన్నీ కూడా అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? బనియన్ ట్రీ అండ్ బ్రయోఫిల్లం. ఓకేనా? దిస్ ఈజ్ ద రూట్ సిస్టమ్. అయితే ఐ హ్యావ్ ద వన్ డౌట్. ఒక డౌట్ ఉంది నేను, రూట్స్ గురించి నేర్చుకున్నాం కదా. మరి సమ్ ఆక్వాటిక్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రిల్లా. ఈ హైడ్రిల్లాలో చూసినట్లయితే రూట్స్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్. రూట్స్ అనేటివి బాగా డెవలప్ కావు. విచ్ ప్లాంట్స్? ఇన్ హైడ్రిల్లా. దేంట్లో అండి? ఇన్ హైడ్రిల్లా ఈజ్ ఏ అక్వాటిక్ ప్లాంట్. మన హైడ్రిల్లా గురించి 10th క్లాస్లో ఒక ఎక్స్పెరిమెంట్ దగ్గర చూసామండి. హైడ్రిల్లా ప్లాంట్ అనేది ఏంటిదండి? ఆక్వాటిక్ ప్లాంట్. ఈ ఆక్వాటిక్ ప్లాంట్ అయినటువంటి హైడ్రిల్లాలో రూట్స్ నాట్ వెల్ డెవలప్. రూట్స్ అనేటివి ఎలా డెవలప్ కావాలండి? నాట్ వెల్ డెవలప్డ్. బాగా డెవలప్ కావంట. ఎందుకు బాగా డెవలప్ కాలేదు? వై అంటే మరి రూట్స్ అనేది బాగా డెవలప్ కాలేదు. మరి రూట్స్ యొక్క ఫంక్షన్ ఈ ప్లాంట్లో ఎవరు చేస్తారంటే,
ఎపిడర్మల్ టిష్యూస్, సబ్మర్జ్డ్ ఎపిడర్మల్ టిష్యూస్ అబ్జార్బ్ ద వాటర్ అండ్ మినరల్స్ డైరెక్ట్లీ. ఈ హైడ్రిల్లా ప్లాంట్ అనేది వాటర్లోనే ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ బాడీ యొక్క ఎపిడర్మల్ టిష్యూస్ నుంచి వాటర్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేస్తుంది త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్లో అబ్జార్బ్ చేస్తుంది. దట్స్ వై roots is not well developed in hydrilla. And Utricularia and Wolffia plants did not possess the roots. Utricularia and Wolffia లోను Utricularia, ఈ Wolffiaలోను Utricularia రూట్స్ ఈజ్ అబ్సెంట్. రూట్స్ అనేటివే ఉండవండి. ఎవరండి? Wolffia and Utricularia is aquatic angiosperm plants. These plants did not possess the roots అనేటివి డెవలప్ కాలేదు. ఓకేనా? ఒకసారి అవి రాసుకోండి అమ్మా. ఓకే, రాసుకున్నారు కదా? ఓకేనా? రేపు వచ్చేసి మనం స్టెమ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, రైట్.